కేశవ్ గారు నిర్గమించారు. అబ్రహాం అన్న గారిని అఫీషియల్గా కేశన్న గారి ఆత్మీయ వారసునిగా ప్రకటించారు. ప్రకటించిన తరువాతి పరిస్థితులు మనకు తెలుసు. ఊహించని సమస్యలు రెగ్యూట్ మీద ఉంటాయి. ఊహించని సమస్యలు అవి వస్తూ ఉంటాయి. ఒకసారి మేము అందరం వెళ్ళాం, కమిటీ వాళ్ళతో కలిసి నేను కూడా వెళ్ళాను. ఏదో సందర్భం వచ్చి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారమ్మా మీరు అని అడిగాను. అంటే ఏదో సమస్యలు వస్తే ఏం చేస్తారమ్మా అని అడిగితే అన్న ఆ చైర్లో అలాగే కూర్చొని కళ్ళు మూసుకొని ఇలాంటి సమస్య వచ్చినప్పుడు యేసన్న గారు ఎలా వ్యవహరించారు అనేది గుర్తుకు తెచ్చుకుంటారు. సాధారణంగా మనం ఏం ఆశిస్తాం, సమస్యలు వచ్చినప్పుడు మీరేం చేస్తారన్నా అనగానే మార్క్ సత్వేలి అంటాడు, మోకరించి ప్రార్థన చేస్తామన్నా అంటాడు. అంటే అట్లా అంటేనే పాదిరి గారు, లేకపోతే ఇదేంద్ర మీకు ఎలా చెప్పాడు అనుకుంటాం. కానీ అబ్రహం అన్నాడు, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా యేసన్న గారికి ఎదురైతే ఆయన దానిని ఎలా డీల్ చేశాడు, ఏ విధంగా దానిని పరిష్కరించాడు అనే దాన్ని ఆలోచన చేస్తాను. లేకుంటే అలాంటి పరిస్థితి డీల్ చేసినప్పుడు ఉన్న వ్యక్తులు ఉంటారే వాళ్ళని అడిగి తెలుసుకుంటాను. నిజమైన నాయకుడికి ఉండవలసిన ఒక అద్భుతమైన లక్షణం, మళ్ళీ ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అద్భుతమైన లక్షణం. నేను రోజు అధ్యయనం లైవ్లో ఇస్తూ ఉన్నాను. గొడవడిస్తాను పర్మనెంట్ గారి. ప్రస్తుతం అపోస్తలుల చర్యల పుస్తకాన్ని విశ్లేషణ చేస్తూ ఉన్నాను. పేతురు తొలి సందేశాన్ని అందించిన ఆ ఘట్టాన్ని వరుసగా గత 7 దినాలుగా కూడా నేను అధ్యయనం చేస్తూ ఉన్నాను. దాంట్లో నుంచే ఒక తలంపును మనం తెచ్చుకున్నాం. మన ప్రతి నిత్యం మనం చేసే ప్రతి పనిలో కూడా తొలుత ప్రభువునే తలుచుకుంటాం. ప్రభువుకు ప్రార్థన చేసి పనిని ప్రారంభిస్తాం. మళ్ళీ ప్రతి క్షణం యేసయ్య అని తలుచుకుంటాం. ప్రభువా అని తలుచుకున్నప్పుడు, ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు మన మనసులో ప్రత్యక్షమయ్యే యేసయ్య ఎలా ఉంటాడు? చాలా సూటి ప్రశ్న ఇది. వెంటనే జవాబు చెప్పలేరు. ప్రభువుకు మనం ప్రార్థన చేసేప్పుడు మన ముందు కనిపించే, లేక మన మనసులో ప్రత్యక్షమయ్యే ప్రభువు ఎలా ఉంటాడు? రూపం కాదు నేను అంటుంది. రూపం ఏముంది అంటే ఏ ప్రభువు యొక్క లక్షణాలను లేక దేనిని మనం జ్ఞప్తికి తెచ్చుకుంటాం. బహుశా ఈ కోణంలో ఎప్పుడు మనం ఆలోచించేసి ఉండమనే అనుకుంటున్నాను నేనైతే. ప్రార్థన చేసినప్పుడు ప్రభువుని ఎలాగో మన ముందు ఉంచుకోవాలి. సో పేతురు తన తొలి సందేశంలో ప్రభువును చాలా చక్కగా ప్రజెంట్ చేస్తారు. ముందేమంటాడంటే, మీరు సిలువ వేసిన ఈ యేసు అన్నాడు. మీరు సిలువ వేసిన ఈ యేసు. ఆ తర్వాత ఏమంటాడంటే, ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాడు. మళ్ళీ ఆయన దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఆ తర్వాత తండ్రి అని మళ్ళీ దేవుడిని అంటాడు. పరిశుద్ధాత్మ వాగ్దానం అని అంటాడు. సరే, ఇవన్నీ లైవ్లో చెప్పినాయి. కానీ మీరు సిలువ వేసిన ఈ యేసు
అన్నాడు. మీరు సిలువ వేసిన యేసు. సిలువ వేసిన యేసును మళ్ళీ మనం ఎలాగూ మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేసుకుంటాం. నేనంతా ధ్యానానికి సంబంధించి, లేకపోతే ధ్యానం అంటే మనోధ్యానం వేద్దాం. ధ్యానం అంటే మన కళ్ళు మూసుకొని నాలా కూర్చొని చేతులు పెట్టుకొని అది కాదు, మనోధ్యానం చేద్దాం. మన మనసుని ధ్యానం వైపు మళ్లించుకుందాం. మనోధ్యానంలో నేను ఏమంటున్నానంటే, సిలువ వేయబడిన యేసు, సిలువ వేసిన యేసును ఎలా మనం మన కళ్ళ ముందు ప్రత్యక్షపరుచుకుంటాం. మన కళ్ళ ముందంటే మళ్ళీ మనోనేత్రాలే అంటున్నా, మన కళ్ళ ముందంటే మామూలుగా చెప్తాం. మనం ఎలాగూ భావిస్తాం. సిలువ వేయబడిన యేసు అనగానే మనకు సిలువ, శ్రమ, వాటికంటే కూడా పునరుద్ధానం, విజయం అవే కనపడతాయి. సిలువలో నేను ప్రతినిత్యం శ్రమను చూస్తాను అని అనుకోవట్లా. సిలువ చూస్తే అలవాటైపోయింది, చూసి అలవాటైపోయింది. కానీ నేనేమంటున్నానంటే, బలహీనుడైన యేసుని మనం చూడగలమా? చాలా కష్టమైన అంశం చెబుతున్నాను. బలహీనుడైన యేసు, మీరు సిలువ వేసిన యేసు అంటే ఎందుకు సిలువ వేశారు? మీరు మీ చేతికి చిక్కాడు కాబట్టి సిలువ వేశారు, అంతేగా? మామూలు మన మాటలో చెప్పుకోరండి, మీ చేతికి చిక్కాడు కాబట్టి సిలువ వేశారు. తను ప్రతిఘటించలేదు కాబట్టి సిలువ వేశారు. మీకు పరిస్థితులన్నీ అనుకూలించారు. ఒకవైపేమో మత నాయకులు, మరొక వైపేమో ప్రభుత్వ అధికారులు, ఆ తర్వాత వాణిజ్యవేత్తలు కూడా ఉన్నారు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. సో ఇవన్నీ, ఈ కారణాలన్నీ కూడా కలిసి వచ్చినాయి కాబట్టి సిలువ వేశారు. అంటే సిలువలో వేలాడిన యేసు చుట్టూ అల్లుకున్న భౌతిక సమస్యలను, లేకపోతే లోక సమస్యలను ఎప్పుడైనా మనం ఆలోచన చేశాము? కొంచెం వాస్తవంలోనికి వెళ్దాం. సిలువలో వేలాడుతూ ఉన్న యేసు చుట్టూ ఉన్న వాస్తవ పరిస్థితులు, ఆనాటి వాస్తవ పరిస్థితులు. ఒకటేమో ప్రధానమైన యూదయ మత పెద్దలు, మత నాయకులు. మరొకటేమో రోమా ప్రభుత్వ అధికారులు. ఇది యూదుల అభ్యర్థన కూడా కాదు, డిమాండ్. సిలువ ఏం చేయాలంటే సిలువ వేయండి. ఇలా తొలగాడు ఏం చేయమంటాడు? సిలువ వేయండి అన్నది. పాపం పిలాతుకు ఈ గొడవలని తెలియదుగా, ఏం నేరం చేశాడు అని మళ్ళీ గద్దించి అడిగాడు అధికారం నుంచి, ఏం నేరం చేశాడు అని. వీళ్ళు గొప్ప లాబీయిస్టులు, ప్రధాన యాజకుల అర్చకుల ముఠా ఉన్నదే అది. వాళ్ళేమన్నారు? సిలువేస్తావా, సీజర్కి చెప్పమంటావా? యు ఆర్ నథింగ్ బిఫోర్ అస్. అంటే గవర్నర్ పిలాతు సైతము యెరూషలేము స్వర్ణ దేవాలయ యాజక సమూహం ముందు నథింగ్. ఎంత బాగా చెప్పారు, సిలువ వేస్తావా, సీజర్కి చెప్పమంటావా? వీడితో వచ్చిన గొడవ ఎందుకు అని చెప్పి నీళ్ళు తింటా చేతులు కడుక్కున్నాం చెప్పి శుభ్రం చేతులు కడుక్కొని వదిలేశాడు. అంటే ఎన్ని ప్రతికూలతలు ఉన్నాయో ఆయన చుట్టూ. ఒకవైపు మతం ఉన్నది, మరొక వైపు మత అధికారానికి లొంగిపోయిన ప్రభుత్వ అధికారం ఉన్నది. ఇంకా లాబింగ్ సంగతి చెప్తున్నాను, అంటే నా హైపోథెటికల్ స్టేట్మెంట్స్. ప్రభువారిని సిలువ వేయటానికి తక్షణం ఉన్న కారణాలు చెప్పుకుందాం మనం. పెద్ద కారణాలు, థియలాజికల్ కారణాలు, విశ్వాస కారణాలు, దేవజ్ఞానానికి సంబంధించిన కారణాలు, ఆ విజ్ఞాన అట్లా. బలహీనుడైన యేసును మన ముందు నిలబెట్టుకుందాం ఇవాళ. మొట్టమొదట బలహీనుడైన యేసు.
బాధపడద్దు ఆ మాట అన్నందుకు. వాస్తవం. సిలువలో వేలాడిన ఒక బలహీనుడైన యేసు చుట్టూ అల్లుకున్న ఆ సమస్యల గురించి మాట్లాడు. ఆదివారం నాడు మామూలుగా ప్రవేశించాల యెరూషలేములో, విజయోత్సవంతో ప్రవేశించాడు. విజయోత్సవంతో ప్రవేశించిన వాడేమన్నా ఊరేగి ఊరికినే ఉన్నాడా? ఊరుకున్నాడా? ఊరేగి ఏమీ ఊరుకోలా. నేరుగా స్వర్ణ దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరినీ తల్లకిందులు చేశాడు. కొత్త మరణంలో వద్దాం. స్ట్రైక్ జరిగింది, లేకపోతే ఇలా చెప్పుకున్నాం, లైవ్ తెలియదు కానీ మాకు ఇలా చెప్పుకున్నాం. ఎవరో ఒక ప్రముఖమైన రాజకీయ నాయకుని హత్య జరుగుతుంది. హత్య జరిగిన వెంటనే బంధుకు పిలిపిస్తారు. బంధుకు పిలిపించిన వెంటనే ఏం చేస్తారు? కొట్లు ఇవన్నీ పగలగొడతారు, లేకపోతే కాల్చి వేస్తారు. రాజశేఖర్ మనం వీడి తెలియగలరు, వీడి మనం చెప్తాను చెప్పండి అన్నా. బంద్ జరిగినప్పుడు ఏ కొట్లన్నా జోలికి వెళ్తారు కానీ బంగారం కొట్లు జోలికి వెళ్ళాలన్నా అనువేనా చెప్పింది, వెళ్ళాలన్నా. ఎందుకంటే వాళ్ళు ఒకసారి 1 కోటి రూపాయలు పోయింది అంటే చచ్చారి పగల పెట్టినోళ్ళు, అందుకని బంగారం కొట్లు జోలికి మాత్రం వెళ్ళాలన్నా అన్నాడు. వాడు సూక్ష్మగ్రాహి, మరి అన్ని జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటాడు. పగల కొడతారు, కాల్చేస్తారు. వాడికి ఏమన్నా నష్టం వచ్చిందిరా? నా తెలియక వార్తలు చెప్తారు, వాడికి నష్టం వచ్చిందిరా? ప్రతి వాడికి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఏదో మనం ఉద్యోగం తెలియ మేము కొట్టామనగానే వాడు వీడొస్తాడు, ఈ టీవీ వాడు, పేపర్ వాడు మళ్ళీ లైవ్ కామెంట్ ఇవన్నీ ఇస్తారు. ప్రభువు వారు యెరూషలేము దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఆ వ్యాపార సంస్థల మీద దాడి చేశాడు. ఒక్కడ దాడి చేయాల. మళ్ళీ అసలు ఆయన ఫెలోషిప్ మొత్తం తీసుకుని వెళ్ళాడు. ఆర్గనైజింగ్ కొంతమంది పట్టుకెళ్ళాడు, ఆఫీస్ వ్యాపారం పట్టుకెళ్ళాడు, ఎగ్జిక్యూటివ్ పట్టుకెళ్ళాడు, మళ్ళీ ఫౌండింగ్ కంపెనీ అందరినీ జగన్మోహన్ వస్తారు, అందరినీ పట్టుకుని వెళ్ళి ఇంకా జురుడు మామూలుగా విజృంభించాడా? కడుపు మండదా? వ్యాపారస్తులంటే నేను వాస్తవంగా ఆలోచించాను, కొంచెం విశ్వాసాన్ని పక్కన పెట్టి, వ్యాపారస్తులంటే మామూలు వాళ్ళు ఎప్పటి నుంచో ఆ దేవాలయ ప్రాంగణంలో తిష్ట వేసిన వాడు, స్థిరపడిన వాడు. ఆ తర్వాత స్థిరపడిన వాడు కాదు, వాడు వెనక కొట్టు వీడే పెట్టుకుంటాడు, కొట్టు వెనక పెద్దోడు ఉంటాడు, మందుల షాపు డాక్టర్. ఆయన ఎవరు? చెరువులూరుపేట ఆయన జాన్ డేవిడ్ గారు, గుర్తొచ్చాడు ధన్యవాదాలు. జాన్ డేవిడ్ గారు బ్రాడీపేట ఆ సెంటర్లో, కోర్టు ముందు సెంటర్లో చెప్పుల షాపులు పెట్టుకోవడానికి పాపం కార్మికులు వీళ్ళ కోసం అని చెప్పి షాపులు కట్టించాడు. ఆయన ఉద్దేశం ఏంటి? వీళ్ళని కొంచెం అప్హోల్డ్ చేయాలని చెప్పించాడు. అందరూ షాపులన్నీ చక్కగా పేదవాళ్ళకే ఇచ్చారు. షాపులు ఎవరికైతే ఇచ్చారో వాడేమో ముందు కూర్చొని కొడతా ఉంటాడు. షాప్ ఇంట్లో అసలు కుట్టడంలో ఏమాత్రం ప్రవేశము ప్రావీణ్యము లేనివాడు వాళ్ళు కూర్చొని అసలు ఏం చేస్తూ ఉంటారు. ఇవాళ సంగతి కాదు, నేను ఎప్పుడు సంగతి చెబుతున్నా. అంటే మనం కండ్ల ముందు ఒక ఉదాహరణ చూస్తుంటే స్వర్ణ దేవాలయం వ్యాపారం ఎంత ఉంటుంది? స్వర్ణ దేవాలయ వ్యాపారంలో
ఈయన ఇల్లు షాప్ ఒకటి కొట్టుకుంటాడు కొడా తీసుకొని, ఎవడు వాడు డైలీ వేజెస్ కూడా లేకపోతే నెల చెప్తున్నాడు మాట కూర్చుంటాడు. ఎవరికి మండి ఉంటుంది, వీడికి మండి ఉండదు. షాపులు మేనేజ్ చేసే వాళ్ళకి మండి ఉంటుంది. లాభం లేదు. ఇంతవరకు సొలొమోను దేవాలయం నిర్మించిన తర్వాత ఇలాంటి తిరుగుబాటు ఎప్పుడు జరగలేదు. రాజులు దండయాత్ర చేసి పట్టుకునేలారు అద్వైతులు. ఈ మరీ హెరోదు దేవాలయం పునర్నిర్మితమైన తర్వాత ఇలాంటి తిరుగుబాటు జరగలేదు. పైగా తిరుగుబాటు ఎవరు? సొంతోడు చేశాడు, యూదుడు. మళ్ళీ ఈ యూదుడు ఎవరు? ఎక్కడో దక్షిణాదుడు అంటారు చూడు, మా మీద దక్షాదుడు అంటారు. లేకపోతే మా భాషలో చెప్పాలంటే ఎగువ పల్నాడు దక్షాదుడు. ఈయన వచ్చి జనాన్ని వేసుకుని వచ్చి ఇది చేస్తే ఎంత పెద్ద లాభం ఉంటుంది. కడుపు మండదా? లాభం లేదు, వేసేయాల్సిందే. ఎంత స్ట్రాటజీస్ ఉంటాయో అక్కడ. ఈ 5 రోజుల్లో ఎంత లాబింగ్ జరిగి ఉంటుందో, ఎంత సమాలోచన జరిగి ఉంటుందో, ఎన్ని కుట్రలు జరిగి ఉంటాయో. మళ్ళీ అసలు యోధాని ఎవరు వెతుక్కొచ్చాడో అర్థం కాదురా. యోధాకు అసమ్మతి ఉన్న సంగతి ఎవడు కనిపెట్టాడో, ఎలా తెలిసిందో అది మిస్టరీలా బాబు. అది మిస్టరీ కాదు, కానీ మనం అలా ఆలోచన చేయడానికి ఇష్టపడం. వెళ్ళాడు, బస్ ఆయన్ని అప్పగించాడు. దేవర్ సక్సీడెడ్. సో బలహీనునిగా యేసు మరణించాడు. అంగీకరిద్దాం ఈ మాట. ఎందుకంటే అంగీకరిస్తుంటే లేఖనం చెప్తుంటే ఆయన మన బలహీనతలలో సహానుభవము కలవాడు కాదు. మన బలహీనతలన్నింటినీ ఆయన తన మీద వేసుకొని మరణించాడు. సో బలహీనుడిగా ఆయన మరణించాడు. పేతురు అంటున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసు, నా మాటలో చెప్పాలంటే మీరు చావగొట్టిన యేసు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి దేవుడు ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించాడు. అసలు బలవంతుడు బలహీనుడు అనేది ఇక్కడ ఈయన బలహీనుడు అంటున్నారు, వీళ్ళు ఇక్కడ కొంచెం బలవంతులు అంటున్నారు. కానీ దేవుడు ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించాడు. దాన్ని ఇక్కడికి ఆపేసి అబ్రహాం దగ్గరికి వద్దాం. వాళ్ళు మొదలు పెట్టుకున్నాడు. అబ్రహాం ఏమన్నాడు? క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఈ పరిస్థితిలో నన్ను అభిషేకించిన నా ఆత్మీయ తండ్రి యేసన్న గారు ఎలా వ్యవహరిస్తారో దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. సో నేనేమంటున్నానంటే, మనకు ప్రతినిత్యం సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతినిత్యం సమస్య లేకుండా సేవ చేస్తున్నాను అని మనం చెప్పలేము. సామెత ఉంటుంది కదా, ఎంత చెట్టుకు అంతగా. సతీష్ కుమార్ సమస్యలు సతీష్ కుమార్ ఉంటాయి, గ్యారంటీగా ఉంటాయి. కాకపోతే మన సమస్యలు వేరు, వారి సమస్యలు వేరు. సో సమస్యలు లేని సేవకుడు ఉంటాడు. సరే, సతీష్ని పక్కన పెడదాం, ఎందుకంటే సతీష్కి మంచి లాభింగ్ ఖరీదైనడు కదా, అందుకని పక్కన పెట్టాను. సామాన్యుడి దగ్గరికి వద్దాం. ఇదిగో శాలేం, వాడేదో దొరికింది కాదని గుడి కట్టుకున్నాడు. ఎక్కడ? సేవల కానీ అదేంద్రది మార్జిన్. వాడొక్కడే కట్టుకోలా. ఎన్ని ఉన్నాయిరా మొత్తం మార్జిన్ లో? ఒక 15 మంది. మరి వీడు వాళ్ళని చూసి కట్టుకున్నాడు, మిగతా వాళ్ళు వీడిని చూసి కట్టుకున్నారు. వీడు మొత్తానికి మార్జిన్ లో 15 మంది ఆనందంగా కట్టుకున్నారు సంఘాన్ని. వీడి గుడి చిన్నదే గాని అసలు దాని సోకు మామూలుగా ఉండదు.
వాడు ఆ సోపు చేసి ఆ చిన్న గుడి ప్రతిష్టకి అబ్రాహ్మణ్ తెచ్చుకున్నాడు. సామాన్యుడు అనుకోండి వాడు. అబ్రాహ్మణ ఇంత కూడా ఉండదురా ఎరా ఎరా అంతేనా? ఆళ్ళంత గుడి ప్రతిష్ఠ చేయడానికి అబ్రాహ్మణుని తెచ్చుకున్నాడు వాడు. అబ్రాహ్మణే దాన్ని పెట్టాలి. ఆయన అంత పెద్ద అధినేత అయ్యింది కూడా, ఆయన అంత గొప్ప ధైర్యం అయ్యింది కూడా, యేసన్న గారి ఆత్మీయ వారసుడు అయ్యింది కూడా షారేం పిలిస్తే వచ్చాడు. ఇంత చిన్న గుడికి అదే మనకి ఎత్తిచ్చాడు. వాళ్ళ ఆల్రెడీ వీడి గుడికి అంటే 4 రెట్లు ఉంటుంది దాన్ని రిపన్గా ఎత్తిచ్చాడు. ఇప్పుడు వీటి సమస్య మళ్ళీ మనం కలగాలి. మనకి ప్రవచనం చెప్పాలి, కూడా దర్శనం చెప్పాలి. ఇది ఒక బాధ, నాకేం తెలుసు. సో ఎవరి సమస్యలు వాడుకుంటాయి, సమస్యలు ఉంటాయి. నేనేమన్నా అంటే సమస్యలు యేసు ఎలాగూ వ్యవహరించాడు, మన సమస్యలో మనం సతమతం అవుతాం కాదు, మన సమస్యలో యేసు ఎలాగూ వ్యవహరించాడు అనేదాన్ని అక్కడ ఆలోచించారు. ఆదివారం మధ్యాహ్నానికి ఈ స్వర్ణ దేవాలయంలో ఉన్న వాళ్ళందరినీ చితగొట్టి తరివేసి అక్కడితో ఆగాడా? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం గుళ్ళోకి వెళ్ళాడు. నేను బైబిలే చెబుతున్నా కదా. గుళ్ళోకి వెళ్ళినోడు మళ్ళీ ఏం చేశాడు? దేవాలయంలోకి వెళ్ళినోడు పరిసయ్యులతో వాదన పెట్టుకున్నాడు, సద్దుకాయలతో వాదన పెట్టుకున్నాడు, చివరిగా హేరోదీయులతో కూడా వాదన పెట్టుకున్నాడు. ఇంకా ఆఖరి రోజు అంటాడు, అరే మీరు ఎప్పుడు కాదు, ఈ ముసలితో ఉందే, ఈ ముసలిదే ఎక్కువ డబ్బులు వేసిందిరా. ఆయన వెనక్కి వెళ్ళాల. ఆయన ఒక తిరుగుబాటు చేశాడు. సరే, తిరుగుబాటు అలానే ఆయన ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఆయనకి తెలుసు గురువారం రాత్రి తాను అప్పగించబడతానని, శుక్రవారం ఉదయాన్నే సిలువ వేయబడతాను. కైసరయ్య మార్గంలో, ఫిలిప్పుదైన కైసరయ్య మార్గంలో ప్రవేశిస్తున్న దగ్గర నుంచి మొదలుపెట్టాడు కమిటీ పండుగ. నేను కూడా చెప్పాలి కదా, బాధ జరిగి నేను ఉండలేమరా అని నాకు ఆ దర్శనం వచ్చినప్పుడు, భవన దర్శనం వచ్చినప్పుడు లేకుండా చెప్పుకోవాలి, అదే నేను ఉండరా, జాగ్రత్తగా కమిటీ వాళ్ళని ఎన్నుకుంటూ ఉండడం. మళ్ళీ ఇక్కడ ఏముంటుంది, ఇది లాబింగ్ చేసేవాడు. పోయినసారి ఒకడు 10 మంది అంటే ఈ పిల్లల దగ్గర కూడా వీడు ప్రెసిడెంట్ అవుతాడని వాడు ముందే ఊహించి వీడే కూడా అయ్యా జాన్మోహన్ దగ్గర కూడా వచ్చింది. ఫిలిప్పుదైన కైసరయ్య మార్గం దగ్గర నుంచి చెబుతా ఉన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు డై. అంటే సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. అది నేనంటుంది ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. ఒకటి, తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సిద్ధం చేశాడు. వాళ్ళు నమ్మని నమ్మకపోయి తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సిద్ధం చేశాడు. సో నిజమైన కాపర్ అంటే నా లెక్కలో నాయకుడు. మీరందరూ నాయకుడు కాదు, మనందరూ నాయకుడు. ఎందుకంటే 10 మంది ఉన్నాయి, 20 మంది ఉన్నాయి ఈ సంఘం. నువ్వు దేవుడు వాళ్ళకి, నువ్వేం చెబితే వాళ్ళు అది చేస్తారంతే. నమ్ముతారు. మీరు ఈ జుట్టు వేసుకున్నాక నేను పిడిగరాళ్ళు ఎప్పుడన్నా నా బజార్ వెళ్తే వేరే బజార్కి వెళ్ళాలి, వేరే బజార్కి వెళ్తే చిన్న పిల్లలు ఏసై వచ్చాడంటే ఏసై చుట్టూ నల్లకుంటుంది, ఏసై ముసలోడు కాదే గడ్డ ఉంటుంది, నేను ఏసయ్యా అని అంటారు. నాకు అర్థం కాదు, వీళ్ళందరూ కలిసి నన్ను శ్రీవాసరేమో వీళ్ళందరూ నన్ను శ్రీవాసరేమో. నాయకుడు మనం
ఉన్న 10 మందికి కూడా నాయకుడు. సో నాయకుడు ఏం చేయాలి? నాయకుడు ప్రతికూలత ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? యేసుని ఎదురుగా పెట్టుకోవాలి. యేసుని ఎదురుగా పెట్టుకుని, సిలువలో వేలాడిన యేసును ఎదురుగా పెట్టుకుని సిద్ధపడాలి. తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సిద్ధం చేయాలి. ఇంకా సిద్ధపడ్డ తర్వాత నో ఎస్కేప్. క్రిస్టీనా దగ్గరికి వెళ్దాం అన్నది బాగా చెప్తారు. అయితే వీళ్ళకి ఎంపడితే చాలు. కొంచెం పెద్దోడైతే సుచరి దగ్గరికి వెళ్దామన్నా అంటారు. ఇంకొంచెం అయితే అసలు వీళ్ళు ఎందుకు రా సర్దార్ రామకృష్ణ దగ్గరికి వెళ్దాం. ఇది పరిస్థితి. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళలేదు, పిలాతు దగ్గరికి వెళ్ళలేదు, వాణిజ్యవేత్త దగ్గరికి వెళ్ళలేదు, అస్సలు శిలువ దగ్గరికి నడిచేటాడు ఆయన. అసలు ఎంత గొప్ప సంగతి! ఎవరి దగ్గర కదా శిలువ దగ్గరికే నేను నడిచేస్తాను అన్నాడు. కారణం ఏంటి? శిలువ అనంతర విజయాన్ని ఆయన దర్శించాడు. నేనంటాను, ప్రతికూలతలో విజయాన్ని నువ్వు దర్శించడానికి బలహీనుడైన యేసును నీ ఎదుట నిలుపుకో. మనం ఆరాధించే యేసును మొదట బలహీనుడిగా నీ ఎదుట నిలుపుకొని, ఎస్ దేవుని కుమారుడు అయిన నీవు, దేవనరుడు అయిన నీవు నీ బలహీనతను అంగీకరించావు, నీ బలహీనత తరువాత విజయాన్ని సాధించావు. నిన్ను ఆరాధిస్తున్న నేను నా బలహీనతల గురించి ఎందుకు నిలుపోవాలి? లెట్ మీ ఫేస్ మై డిఫికల్టీస్ అని. నా బలహీనతలన్నింటినీ నేను ఎదుర్కొంటానంతే, ఎదుర్కోవాలి. యేసును అలాగ చూపించిన తర్వాత చివరికి వచ్చాను. చివరిలో ఏమంటాడు? దేవుడు, యేసు, ప్రభువు, పరిశుద్ధాత్ముడు, వాగ్దానము అంటాడు. పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం వచ్చింది. వాళ్ళ లైవ్ అదే అని చెప్పేది వాగ్దానము. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము అంటాడు. పరిశుద్ధాత్మ అనేది వాగ్దానము. పరిశుద్ధాత్మని ఎప్పుడన్నా మనం వాగ్దానంగా చూడగలిగామా అని నేను అంటే మిమ్మల్ని ప్రశ్నించడం కాదు, మనం చూడగలిగామా? పరిశుద్ధాత్మలుగానే మనకు అభిషేకం, ఆరాధన, వాటికి అంతవరకే మనం కుదించుకుంటాం, ఆ గదిలోకే వెళ్తాం. పరిశుద్ధాత్ముడు అనగానే మనకు మన ప్రత్యక్షత, మన సంప్రదాయాలు మనకుంటాయి. కానీ పరిశుద్ధాత్మ వాగ్దానము ఇక్కడ అంటాడు, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి అంటారు. ఒక వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి అంటారు. అందరూ తెలియజేస్తారు. పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని నీవు నాకు అనుగ్రహించావు, ఇదిగో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎప్పుడు అనుగ్రహించాడు? యేసు బాప్తిస్మ సమయం నుంచి అనుగ్రహించాడు. ఆకాశము తెరవబడెను, దేవుని స్వరము వినిపించెను, పవిత్రాత్ముడు పావుల రూపంలో దిగి వచ్చెను. ఇంకక్కడి నుంచి ఆయన పరిచర్య చేశాడు. అక్కడి నుంచి ఏం పరిచర్య చేశాడు? అద్భుతమైన పరిచర్య చేశాడు. కానీ ముగింపు ఎక్కడ ముగిసింది? భౌతికంగా కల్వరి సెలవులో ముగిసింది. అయిపోయిందిరా ఇంకా వీటి సంగతి అని అనుకున్నాం. మళ్ళీ అబ్రహం దగ్గర చేసుకున్నాం. పెద్ద ఆయనగా మనందరికి నాయకుడు, చిన్నోడైన వయసులో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ కి బ్యాక్ బోన్. అబ్రహం ఎక్కినప్పుడు అరే అయిపోయిందిరా ఏసన్న గారి హోసన్న మినిస్ట్రీస్ అయిపోయిందిరా అని ఎవడో అన్నాడంట. ఈ సంవత్సరం మీ మందిరాలకి సొన్నం కొట్టించుకోగలరా మీరు అన్నాడు. అబ్రహం చెప్పిన వాడు
ఈ ఏడాది ఈ మందిరాలకి సున్నం కొట్టించుకోగలరా అంటే అన్నకి 1000 మందిరాల పైన ఉన్నాయి అని ఎగతాళి చేశారు. ఆ సంవత్సరం సున్నం కొట్టిలా ఆయన పెయింటింగ్ లా అయ్యే ఇచ్చాడు అందరికి. ఈ మాట పట్టుకొని అవే ఇచ్చాడు. అనుకున్నారు ఈ కొట్లు వ్యాపారస్తులు అనుకున్నారు, అమ్మయ్య అయిపోయింది రా. లేకపోతే వీడు దక్షేదోడు ఎక్కువ పల్నాడు వచ్చి ఏదో వాడికి అంత ఫెలోషిప్ ఉందనుకొని వచ్చి మా మీద పడి మమ్మల్ని ఇచ్చేస్తాడా? 5 రోజులు పట్టలేదు లేపేయటానికి, అంతేగా 5 రోజులు పట్ల. మరి మామూలుగా లేపేసామా? మామూలుగా లేపేసామా? అయిపోయింది అని అనుకున్నారు. యాభై 53 రోజులు గడిచేసరికి ఇంక అయిపోతారా మీరు అన్నాడు పేదలు. మీరు సిలువ వేసిన ఈ యేసు అయిపోయారా మీరు? మమ్మల్ని లేపేశామని మీరు అనుకున్నారు కానీ ఇంకేనా? వారు భూలోకమును తలక్రిందులు చేయువారు. ఎంత గొప్ప మాట. అందుకని నేనేమంటానంటే బాధ, కష్టం, శ్రమ, హింస, వేదన ఏమొచ్చినా బలహీనుడైన యేసునే మనం ముందు పెట్టుకుందాం, అడుగుదాం. నీ బలం నాకు ఇవ్వు. ఇదిగో నేను కూడా నీవు ఆ బలహీనతలోనే ఉన్నాను. మన బలహీనతలకు ఆయన దూరం అయినోడేం కాదు. సో నీ వాగ్దానం ఇవ్వు, పరిశుద్ధాత్మ అనే వాగ్దానాన్ని నాకు ఇవ్వు. ఆ వాగ్దానం భూదిగంతాల వరకు నన్ను తీసుకుని వెళుతుంది. కనుక దేవా, శ్రమలో నేను కుంగిపోకూడదు, హింసలో నేను కుంగిపోకూడదు. నీ బలహీనతను నేను చూచి నీ బలహీనతలో నుంచి నీ సార్వభౌమత్వంలోనికి ప్రవేశించడానికి కృప అనుగ్రహించండి మనం దేవుని వేడుకున్నాం. పవిత్రాత్ముడు ఆ కృప అనుగ్రహించును గాక. ఆమేన్. అది ఆ పేరు